ఇది చేసి చూపిస్తున్నానండి. రెస్టారెంట్లో మనం తింటాం కదా, అదే విధమైన టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అమ్మీగా చాలా బాగుంటాయి. అండ్ సింపుల్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. నేను ఫ్రాన్స్ వచ్చేసి ఒక పావు కేజీ దాకా తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అన్న యాడ్ చేసుకుందాం. పావు చెంచా దాకా పసుపు అనేది వేసుకోండి. టేస్ట్ సరిపడగా సాల్ట్, 1.5 టీ స్పూన్ దాకా కారం అనేది వేసుకోవాలి. సో కారం కాస్త ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే స్పైసీగా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇందులోకి ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ పావు టీ స్పూన్, అలానే గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా అనేది 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. సో చాట్ మసాలా అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, అప్పుడే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. మనకి చెప్పాను కదా, రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే మనం తయారు చేసుకోవాలంటే ఇలా స్పైసీనెస్ పౌడర్స్ అన్నీ కూడా చక్కగా వేసేసుకున్నాక ఓసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి శనగపిండి అనేది 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి. దీంతో పాటుగానే కార్న్ఫ్లవర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి. సో మరొకసారి ఈ యొక్క పిండి అనేది చక్కగా ఈ ఫ్రాన్స్కి పట్టే విధంగా గరిటె సహాయంతో కలిపేసుకోండి. ఇలా చక్కగా మనం అన్నీ కలిపేసుకున్నాక ఇందులోకి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి, 1 టీ స్పూన్ దాకా. అలానే నేను కలర్ వాటర్ అన్నది ఒక 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఇందులోకి లెమన్ జ్యూస్ అనేది 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఓసారి చేత్తోని చక్కగా ఫ్రాన్స్ అన్నిటికి పట్టే విధంగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఈ యొక్క ఫ్రాన్స్ మనం ఫ్రిడ్జ్లోని ఒక 30 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. అప్పుడే మనకి ఈ యొక్క ఫ్రాన్స్ అన్నట్లకి చక్కగా ఈ యొక్క మసాలా అది పట్టి సెట్ అవుతాయి అన్నమాట, మనం ఫ్రై చేసుకోవడం కోసమని. నేను ఇప్పుడు ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం స్టవ్ పై కలపెట్టుకున్నాక ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మనకి బాగా వేడైనాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాం గ్యాస్ అన్నది. ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఫ్రాన్స్ అనేవి మనకి చక్కగా మసాలాలు పట్టి గట్టిగా ఇలా తయారవుతాయండి. ఇప్పుడు వీటిని కాస్త గ్యాప్గా ఉండే విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇలా మన ఫ్రాన్స్ అనేది వేసేసుకున్నాక వెంటనే గరిటెతో కలిపేయకుండా ఒక 2 సెకండ్స్ పాటు అలా వదిలేసుకున్నాక ఒక్కొక్క ఫ్రాన్స్ని గరిటె సహాయంతో టర్న్ చేసుకొని రెండు పక్కల మనకి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి, అప్పుడే మనకి ఇవి బాగా వేగుతాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా కుదురుతాయి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు నేను అదే ఆయిల్లోని కొంచెంగా కరివేపాకు, పచ్చిమిర్చి అనేది వేసి వేయించేసుకొని దీనిపైన వేసుకుంటానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఆమేగా, క్రిస్పీగా ఉండేటువంటి ఫ్రాన్స్ 65 అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. మనం రెస్టారెంట్లో తింటాం కదా, అదే విధమైన పీతల పులుసు అండి. సో చాలామంది పీతల పులుసు అనేది ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ట్రై చేసి చూడండి, మరింత రుచికరంగా ఉంటుంది. పీతలు వచ్చేసి నేను 1 కేజీ దాకా తీసుకున్నాను, దీన్ని శుభ్రపరచుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి పసుపు 1 చెంచా, టేస్ట్ సరిపడగా సాల్ట్, నెక్స్ట్ చిల్లీ పౌడర్ అని యాడ్ చేసుకోండి. సో 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలానే మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆయిల్ 3 టీ స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క పీతలకి చక్కగా ఈ మసాలా అంతా పట్టే విధంగా కలిపేసుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పై కలా పెట్టుకున్నాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మనకి బాగా వేడినాక ఉల్లి తరిగిన యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక 5 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకుంటున్నానండి. అలానే కొంచెంగా సాల్ట్ అనేది వేసి వేయించుకోండి. ఇలా సాల్ట్ అనేది ఆనియన్స్ వేయించేటప్పుడు వేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. అయితే మనకి కంప్లీట్గా అవి బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే ఈ యొక్క పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 4 టమాటాలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ యొక్క టమాటాలో కూడా మనకి పచ్చివాసన అనేది పోయే విధంగా చక్కగా కలుపుకుంటూ వేయించుకున్నాక 2 టీ స్పూన్స్ దాకా కారం, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఈ యొక్క స్పైసీనెస్ పౌడర్స్ కూడా వేయించుకోవాలి. చూడండి, ఇలా మనకి పూర్తిగా పచ్చివాసన పోయి చక్కగా వేగిపోయినాక మనం ఉప్పు, కారం, మసాలా కలిపి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పీతల్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా వేసేసుకున్నాక ఉల్లి, టమాటా అనేది పీతలకు పట్టే విధంగా చక్కగా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు వాటర్ యాడ్ చేస్తున్నాను. అయితే నేను ఒక 50 గ్రాముల దాకా చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ అన్నది నేను ఒక 3 కప్పులు వచ్చే విధంగా వేసుకుంటున్నాను.
మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాల పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. చూడండి 15 నిమిషాల తర్వాత మనకి ఇలా పులుసు అనేది నూనె పైకి తేలుతూ రొయ్యలు మరియు ములంకాడ కలిపి కూర చూపిస్తున్నానండి. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం సపరేట్గా వండుకున్న రొయ్యలు ములంకాడ కూర అనేది బాగుంటుంది, ఇలా కలిపి వండుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది. సో రొయ్యలని 1/2 కేజీ దాకా తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఇందులో 1/2 చెంచా దాకా పసుపు, కొంచెంగా ఉప్పు, 2 టీ స్పూన్స్ దాకా కారం, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాక ఓసారి చక్కగా కలిపేసుకున్నాక ఒక 15 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోండి. దీనివల్ల రొయ్యలకి ఉప్పు కారం మసాలా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ స్టవ్ పై కళాయి పెట్టేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకోండి. కాస్త వేడైనాక మనం కలిపి పెట్టుకున్న వంటి రొయ్యలు అన్నవి కాస్త వేసుకుంటూ వేయించుకుందామండి. సో ఇలా వేసేసుకున్నాక మీడియం ఫ్లేమే పెట్టేసుకొని లైట్గా కలుపుకుంటూ మనకి ఈ కాస్త పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల కూర అనేది చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేగిపోయినాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. అయితే నేను వీటితో పాటు ములంకాడ కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకుంటున్నానండి. ఈ యొక్క మసాలా ఉప్పు కారం అనేది ఈ ములంకాడ కూడా కాస్త పడుతుందన్నమాట. ఇలా వేయించుకోవడం వల్ల మరి ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఉన్న కళాయిలో కాస్త నూనె ఉంటుందన్నమాట. మరి కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక జీలకర్ర 1 టీ స్పూన్, అలానే కొంచెం కరివేపాకు అన్నది వేసుకున్నాక సన్నగా తరిగిన వంటి ఉల్లి తరుగు అన్నది వేసేసుకుందామండి. ఒక 4 దాకా నేను ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి. సో ఆనియన్స్ అనేవి మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కంప్లీట్గా మనకు ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయినాకే మనం ఇందులోకి టమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక 2 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేయించేసుకుందామండి. టమాటాలో మనకి పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాక ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, అలానే కారం 1 టీ స్పూన్, కొంచెంగా సాల్ట్ అన్నది కూడా వేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు చక్కగా వేయించేసుకుందామండి. మనకి ఇది బాగా వేగిపోయినాక ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న వంటి ములంకాడ రొయ్యలన్న కూడా ఇందులోకి వేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకుందాం. ఈ యొక్క ఆనియన్ టమాటో మసాలా అంతా కూడా ఈ రొయ్యలు ములంకాడకి పట్టే విధంగా చక్కగా కలుపుకుంటూ వేయించేసుకోండి. ఇలా దగ్గరికి మనకి కూరది వేగిపోయినాక ఇందులోకి మనం కొంచెంగా ఒక చిన్న కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే గుమగుమలు ఆడేటువంటి ఎంతో రుచికరంగా ఉంటుంది. సో రొయ్యలు ములంకాడ కూర అనేది మనకి రెడీ అయిపోయింది. చివరిగా కొంచెంగా కొత్తిమీర అన్నది వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అలానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి. చికెన్ ఫ్రై అనేది చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఈ యొక్క చికెన్ ఫ్రై అనేది మనం తయారు చేయొచ్చు. అలానే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై అనేది ఇలా ట్రై చేసి చూడండి. బోన్లెస్ చికెన్ అనేది నేను ఒక 1/2 కేజీ దాకా తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 1/2 చెంచా దాకా పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అలానే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం అనేది 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. దీంతో పాటుగానే ఇందులోకి ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్, కొంచెం ఇంకా కొత్తిమీర తరుగు అనేది వేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసేసుకున్నాక ఓసారి చక్కగా దీన్ని మ్యాగ్నేట్ చేసేసుకోండి. మనకి ఇది చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఇలా చేత్తోని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఒక పీసెస్కి అనేది చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ చక్కగా పడతాయి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 30 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకోండి. సో కలుపుకొని మసాలా అది 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నవంటి ఈ యొక్క చికెన్ పీసెస్ అన్నవి ఈ యొక్క ప్యాన్లోకి వేసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ అది ఇప్పుడు కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. సో 20 నిమిషాల పాటు దీన్ని మనం వేయించుకోవాలండి. మధ్య మధ్యన కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోండి. అప్పుడే మనకి ఒక చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అయితే ఇంకా మనం మసాలా పౌడర్స్ కానీ ఉప్పు కారం కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. సో అన్నీ మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడే కలిపేసుకున్నాం కనుక సరిపోతుందన్నమాట. జస్ట్ ఆయిల్లోని మనం మధ్య మధ్యన కలుపుకుంటూ ఇలా చికెన్ అనేది పూర్తిగా మనకి సాఫ్ట్గా కుక్ అయ్యే విధంగా దీన్ని వేయించుకుంటే సరిపోతుంది. అండ్ మూత అనేది పెట్టకుండా మీరు దీన్ని వేయించుకోవాలండి. అలా వేయించడం వల్ల మనకి ఈ యొక్క చికెన్ అనేది
పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫ్రై అవుతుంది. చూడండి ఇలా చక్కగా మనకి వేగిపోయాక ఒక గరిటె సహాయంతో దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది చికెన్ అనేది మనకి ఉడికిందా లేదా అనేది. సో ఇలా ఉడికిపోయినాక ఇప్పుడు మీరు చక్కగా చూడండి, నేను మరొక పీస్ అనేది చూపిస్తాను. నాకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ కంటిన్యూస్గా ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కాస్త ప్యాన్కి అడుగంటుకుంటూ చికెన్ అనేది ఫ్రై అవుతుందండి. ఆ ఒక అడుగు అన్నది ఈ చికెన్ పీసెస్కి పట్టి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఇలా కాస్త మాడే విధంగా వేయించుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర అన్నది వేసుకుని ఓసారి కలిపేసుకుని సర్వ్ చేసుకుందాం. సో ఈ చికెన్ ఫ్రై అన్నది చాలా బాగుంటుంది. చాలనంత నంచుకొని తిన్నా లేదంటే ఉట్టిగా స్నాక్ కింద కూడా తినేయచ్చండి. సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ చికెన్ కర్రీ అనేది చేసి చూపిస్తున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చికెన్ కర్రీ అనేది ట్రై చేసి చూడండి. సో నేను ముందుగా చికెన్ అనేది శుభ్రపరిచేసుకున్నానండి. సో 1 kg దాకా చికెన్ తీసుకున్నాను. సో ఈ యొక్క చికెన్ని మనం ఒక పాన్లోకి వేసుకుందాం. కొంచెంగా పసుపు అన్నది వేసుకున్నాక ఒక 1/2 చెంచా దాకా వేసుకోండి. సో ఇప్పుడు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. సో అయితే చికెన్ అనేది నేను ఒక 1 అవర్ పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది త్వరగా కుక్ అవుతుంది. అలానే జ్యూసీగా చాలా బాగుంటుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ యొక్క చికెన్ అనేది మీరు కుక్ చేసుకోవాలండి. కాసేపటికి మనకి చికెన్లో ఆవిరైపోతుంది వాటర్ది కూడా. అయితే నేను ఈలోగా ఉల్లిపాయలు అనేవి ఒక 4 తీసుకొని గ్రైండర్లో వేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మీరు చికెన్ చూస్తున్నట్టయితే ఒక 20 నిమిషాల తర్వాత నాకు చక్కగా ఇది డ్రైగా అయిపోయిందండి. వాటర్ అది ఎగిరిపోయి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అన్నది ఈ యొక్క చికెన్లో యాడ్ చేసేసుకొని సో మరొక 5 నిమిషాల పాటు చక్కగా ఉల్లిపాయ ముద్దలోని పచ్చి వాసన పోయే విధంగా కలుపుకుంటూ వేయించేసుకుందామండి. చూడండి ఇలా చక్కగా మనకి ఈ యొక్క ఉల్లిపాయ ముద్ద కూడా బాగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిపోయినాక ఇందులో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా. సో ఇప్పటిదాకా నేను ఆయిల్ అనేది యాడ్ చేయలేదండి. ఈ యొక్క చికెన్ అనేది మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు దాకా టమాటా గుజ్జు అనేది యాడ్ చేస్తున్నానండి. ఒక 2 టమాటాలు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలో కూడా పచ్చివాసన అనేది పోయే విధంగా చక్కగా వేయించేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలానే టేస్ట్ సరిపడగా సాల్ట్ అని కూడా యాడ్ చేసేసుకుందామండి. సో మరొక్కసారి కలుపుకుంటూ చక్కగా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకున్నాక మనం ఇందులోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుందామండి. చూడండి ఇలా బాగా వేగిపోవాలన్నమాట. ఇలా ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది ఈ యొక్క కూర అన్నది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకున్నట్టయితే రెడీ అయిపోతుంది. చివరిగా గరం మసాలా 1 టీ స్పూన్, కొంచెంగా కొత్తిమీర తరిగినది వేసేసుకున్నాక సో ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ యొక్క చికెన్ కర్రీ అనేది రైస్, రోటీస్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ కానీ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి. సో అయితే చికెన్తో నేను చాలా వెరైటీస్ అన్నీ కూడా చేసి చూపిస్తానండి. ముందు తలకాయ కూర అన్నది చాలా బాగుంటుందండి. ఇది మనం ట్రెడిషనల్ వాళ్ళంటే చాలా ఇష్టంగా వండుకొని తినేవారు అనమాట. ఇప్పటి జనరేషన్లోనే దీన్ని ఎక్కువగా వండటం లేదండి. కానీ ఒక్కసారి తెచ్చుకుని ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కుక్కర్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకున్నాక మిరియాలు ఒక 10, లవంగాలు ఒక 4 దాకా, చిన్న చెక్క, ఇలాచీ ఒకటి, ఒక 2 దాకా బిర్యానీ ఆకు అన్నది వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. అలానే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకొని వేయించేసుకోండి. ఇది కాస్త వేగినాక ఇందులోకి 1 కప్పు దాకా ఉల్లిపాయ ముద్ద అన్నది వేసుకోండి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అయితే మనకి ఈ యొక్క ఉల్లిపాయ ముద్ద అన్నది కంప్లీట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి ఈ యొక్క కర్రీ అన్నది చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఇలా వేగుతుండగానే ఇందులోకి గార్లిక్ అన్నవి ఒక 10 దాకా తీసుకొని కచ్చపిచ్చిగా దంచుకొని వేసి వేయించేసుకుందాం. ఈ విధంగా చక్కగా ఇది వేగిపోయినాక ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా కారం, అలానే టేస్ట్కి సరిపడగా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా పసుపు, గరం మసాలా 1 టీ స్పూన్, జీరా మసాలా 1 టీ స్పూన్, అలానే
జీలకర్ర పొడి, గరం మసాలా కూడా 1 టీ స్పూన్ చొప్పున దాకా వేసేసుకున్నాక మరొక 2-3 నిమిషాల పాటు ఈ యొక్క ఉల్లిపాయ ముద్దని ఈ స్పైసీ పౌడర్స్ అన్నీ బాగా వేగేంత వరకు వేయించేసుకుందామండి. ఇలా బాగా వేగిపోయినాక ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి తలకాయ అనేది వేసుకోవాలండి. అయితే నేను ఒక 1/2 కేజీ దాకా తీసుకున్నానండి. సో ఆ యొక్క తలకాయ అనేది ఈ యొక్క మసాలా ముద్దలోకి వేసేసుకున్నాక ఒక హై ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా వేయించుకోండి. సో కంపల్సరీ ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే మనకి ఇందులో ఉండే పచ్చి వాసన అన్నది పోయి ఈ కూర అనేది బాగుంటుంది. సో ఈ విధంగా ఇది చక్కగా వేగిపోయినాక మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకోండి. 3 కప్పుల దాకా, అంటే వాటర్ని మనం కొంచెం ఎక్కువగానే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ములిగేంత వరకు చక్కగా వేసుకున్నాక ఓసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ అన్నది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఇంచుమించు ఒక 20 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. ఇలా 20 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మనం కుక్ చేసుకోవడం వల్ల ఈ యొక్క కూర అనేది చాలా సాఫ్ట్గా మనకి కుక్ అయిపోతుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. విజిల్స్ వచ్చేసి ఆవిరేది పోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మనకి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 దాకా పచ్చిమిర్చి చిలుకలు, 2 టీ స్పూన్స్ దాకా లెమన్ జ్యూస్, అలానే కొత్తిమీర తరిగి ఒక 1/2 కప్ దాకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఓసారి తలకాయ అనేది తెచ్చుకొని ఇంటికి ఇలా ట్రై చేసి చూడండి. మన్నీ కావాలంటారు, అంత టేస్టీగా అమ్మీగా ఉంటుంది.